ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ధ్యానించుకుందాం. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా అని ప్రభు అయిన దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఉన్నవాడునై ఉండిన వాడను, రాబోవాడను, సర్వశక్తిమంతుడను. ఈరోజు మనం వినుచున్న ఒక ప్రవక్త స్వరము కాదు, ఒక దూత స్వరము కాదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడే స్వయంగా మాట్లాడుతున్న స్వరం. ఆయన అంటున్నాడు, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. అంటే దేవుడే ప్రారంభము, దేవుడే అంతము. పాత నిబంధనలో కూడా దేవుడు ఇలా చెబుతున్నాడు, నేనే దేవుడను, నా తప్ప వేరొక దేవుడు లేడు, నా ముందు ఎవరు దేవుడుగా లేరు, నా తర్వాత కూడా ఎవరు దేవుడుగా ఉండరు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, యేసుక్రీస్తు తప్ప వేరెవ్వరికి దేవుడని చెప్పడానికి అవకాశము లేదు. మనుషులు ఎన్నో దేవతలను దేవులుగా భావించవచ్చు, కానీ బైబిల్ ప్రకారము ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు. సమస్తము కుమారునికి అప్పగించబడింది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు సమస్తమును అప్పగించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు చెబుతుంది, ఆయన ద్వారా సమస్తము సృష్టించబడింది. ఆయన లేకుండా ఏది సృష్టింపబడలేదు. ఆకాశాలు, భూమి, మహాకాశాలు అన్నీ యేసుక్రీస్తు ద్వారానే సృష్టించబడ్డాయి. దేవుడే ప్రారంభము, ఆల్ఫా. కాలం మొదలు కాకముందే దేవుడు ఉన్నాడు. భూమి సృష్టింపబడక ముందే దేవుడు ఉన్నాడు. నీవు పుట్టకముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ జీవితము యాదృచ్ఛికము కాదు, నీ పుట్టుక ఒక ప్రమాదము కాదు. నిన్ను దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు. బైబిల్ చెబుతుంది, ఆయనకు ఆది లేదు, ఆయన నిత్యుడైన దేవుడు. దేవుడు అంతము, ఒమేగా. దేవుడు కేవలం ప్రారంభమే కాదు, అంతము ఆయనే. దేశాలు పడిపోతాయి, రాజ్యాలు మారిపోతాయి, లోక సంపద అంతా నశించిపోతుంది, కానీ యేసుక్రీస్తు మాత్రం యుగ యుగాలు నిలిచి ఉంటాడు. ఒక దినమున ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును యేసుక్రీస్తే ప్రభు అని. దేవుడు ఇప్పుడే మనతో ఉన్నాడు. ఈ వాక్యం చెబుతుంది, ఉన్నా వాడును. అంటే దేవుడు దూరంగా లేడు, మౌనంగా లేడు. నేను నిన్ను నిర్లక్ష్యం చేయలేదు. ఈ క్షణంలోనే దేవుడు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. నీ బాధను ఆయన చూస్తున్నాడు, నీ పాపాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు, నీ భయాన్ని ఆయన గ్రహిస్తున్నాడు, కానీ ఆయన నీకు కృపను అందిస్తున్నాడు. దేవుడు తిరిగి రాబోతున్నాడు. వాక్యం చెబుతుంది, రాబోవు వాడును. యేసుక్రీస్తు తప్పక తిరిగి రాబోతున్నాడు. ఈసారి ఆయన శిశువుగా కాదు, శిలువకు వెళ్ళటకు కాదు, కానీ రాజాది రాజుగా, ప్రభుల ప్రభువుగా రాబోతున్నాడు. ప్రశ్న ఇది కాదు, ఆయన రాబోతున్నాడా లేదా. ప్రశ్న ఇది, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన క్షమించలేని పాపము లేదు, మార్చలేని హృదయము లేదు, విడిపించలేని బంధము లేదు. శిలువపై యేసు నీ పాపాలకు మూల్యము చెల్లించాడు. పునరుద్ధానం ద్వారా నీకు నూతన జీవం ఇచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు నీ జీవితానికి ఆల్ఫా ఒమేగా కాకపోతే ఈరోజే రక్షణ దినము. ఆలస్యము చేయకు, వాయిదా వేయకు, యేసుని ఆశ్రయించు. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నేను ఉన్నట్టుగానే నీ యొద్దకు వచ్చుచున్నాను. నేను పాపినని ఒప్పుకొనుచున్నాను. యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నాను. ఆయన నా పాపాలకై మరణించి 3వ దినమున లేచాడని నమ్ముతున్నాను. యేసు ప్రభువా, నా హృదయంలోకి రమ్ము, నన్ను క్షమించు, నన్ను మార్చండి. ఈ దినము నుండి నీవే నా ఆల్ఫా, నీవే నా ఒమేగా. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.